మిత్రులారా, ఇది శ్రీ కాశీబుగ్గ దేవస్థానం. ఈ దేవాలయం హైదరాబాదులోని కిషన్బాగ్లో మూసీ నది తీరాన నెలకొని ఉన్న శివాలయం. 1822లో నిర్మించబడిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివలింగానికి సమీపంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ సంవత్సరం పొడవునా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని రాజా రాఘవ్ రామ్జీ నిర్మించారు. ఈ ఆలయం ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా బయట నుండి ఇంటి రూపంలో నిర్మించబడి శివలింగం భూగర్భంలో ప్రతిష్ఠించారు. దీనికి కారణం ఏంటంటే అప్పట్లో దేవాలయాలను ధ్వంసం చేస్తున్న మొఘల్ ఆక్రమణదారుల నుండి ఆలయాన్ని రక్షించడమే అని అంటారు. శైవం వైష్ణవం విరాజిల్లే క్షేత్ర నిర్మాణంలో అప్పటి ఇంజనీరింగ్ చాతుర్యాన్ని చాటింది. ఆ రోజుల్లోనే శివలింగానికి మానవ ప్రమేయం లేకుండా నిత్యం జలాభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే నేటికీ అభ్రపరిచే విషయం ఏంటంటే ఈ పవిత్ర జలానికి మూలం ఏంటో తెలియదు. దీనిని కదు నీరు అంటారు. కాశీ జలం అని నమ్ముతారు. ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నీటిని సేవిస్తే పలు ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక రోగాలు సైతం నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడి విశిష్టం ఏమిటనగా రోజు తెల్లవారుజామునే మొదటగా నాగుపాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని అక్కడి భక్తులు చెప్తుంటారు. కిషన్బాగ్లోని ఈ ఆలయంలో శ్రీ మురళీ మనోహర్ స్వామి కొలువై ఉంటారు. ఈ మురళీ మనోహర్ స్వామి దేవాలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో కాశీబుగ్గ మందిర్ ఉంది. ఈ 2 దేవాలయాలు రాజా రాఘవ్ రామ్జీ నిర్మించారు. ఇక్కడ నిత్యం శివలింగార్చనలో తరించే గంగమ్మతో పాటు ఆంజనేయుడు, నారదుడు, దత్తాత్రేయ స్వామి, వీరభద్రస్వామి కూడా నిత్యం పూజలు అందుకుంటుంటారు. ఈ దేవాలయంలో ప్రధాన ద్వారంకి ఎదురుగానే 5 పెద్ద వృక్షాలు ఉంటాయి. అవి 5 ఒకే చోట ఉన్నాయి. వాటికి కూడా చాలా సంవత్సరాల చరిత్ర కలదు. భక్తులు ఈ 5 వృక్షాలకు కలిపి ప్రదక్షిణ చేసి మనం ఏదైనా కోరిక కోరుకుని దీనికి ముడుపు కడితే నెరవేరుతుందని అక్కడి భక్తుల విశ్వాసం.
ఇక దేవాలయం బయట ఆవరణ చూడండి. మీకు కనపడేది మూసీ నది. మూసీ నది ఒడ్డుననే ఈ ఆలయం కలదు. చూడండి మూసీ నది. చూడండి మూసీ నది ఒడ్డునే ఆలయం ఉంది. పెద్ద పెద్ద వృక్షాల చల్లని గాలి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చాలా బాగుంది. పురాతన ఆలయాలు దర్శించడం ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది.